ముక్తికోపనిషత్తు సహిత శ్రీమద్ భాగవత హోమం కోసం హోమకుండాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇక్కడ తీసుకురండి. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। జీవుని దేవుని కలిపారు హాయ్ తత్వబోధ శోధించి తత్వమతిని వివరించి అనుభూతి కొరకై మనలా నడిపిస్తున్నారు. బ్రహ్మనిష్టను బోధించే గురువును నేడు పూజించా జ్ఞాన దీపాల వెలుగులలో నేనెవరో తెలిసింది. కర్మ సిద్ధాంతంలో కర్మల తత్వం తెలిపారు. ఈశావాస్యం ద్వారా అనుభూతిని తెలిపారు. హాయ్ గీతకు వ్యాఖ్యను రచించి కథను కేనను బోధించి అన్ని గ్రంథాల సారం పిండి మనకు తెలిపారు. బ్రహ్మనిష్టను బోధించే గురువును నేడు పూజించా నానా దీపాల వెలుగులలో నేనెవరో తెలిసింది. వన గోవిందంతో బ్రతుకు బాటను వేశారు. ఉపదేశ సారంతో సాధన మార్గం తెలిపారు. హాయ్ గురువే మాకు పరమాత్మ గురువాకులే మా వేదాలు. సద్గురు సేవతో జన్మ మాకు సార్థకమయ్యింది. హోమకుండాలు సిద్ధమవుతూ ఉన్నాయి. రేపటి సామూహిక హోమం కోసం హోమకుండాలు సిద్ధం చేయబడుతూ ఉన్నాయి. బ్రహ్మనిష్టను బోధించే గురువును నేడు పూజించా నానా దీపాల వెలుగులలో నేనెవరో తెలిసింది. చివరి వరకు మేమంతా
ఇతర ప్రాంతాల నుండి కూడా సాధకులు వచ్చి ఎంతో భక్తితో శ్రద్ధతో నిష్కామంగా హోమకుండాల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. వీరందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు. బ్రహ్మానిష్టను బోధించే గురువును నేడు పూజించా, జ్ఞాన దీపాల వెలుగులలో నేనెవరో తెలిసింది. బ్రహ్మానిష్టను బోధించే గురువును నేడు పూజించా, జ్ఞాన దీపాల వెలుగులలో నేనెవరో తెలిసింది. హోమాలు జరిగే చోట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైము.
విను మా భాగవతం వీనుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం ఒకనొక దినమున వ్యాసుడు చింతాక్రాంతుడయ్యేను అది చూసి నారదుడు వ్యాసుని దరికి చేరేను విను మా భాగవతం వీనుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం వ్యాసుని చూచి నారదుడు శాంతికి మార్గం తెలిపేను భక్తులకు చెందిన కథలను భక్తితో రచనలు చేయమనే విను మా భాగవతం వీనుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం వ్యాసుడు చేసిన రచనలను పరీక్షితు తెలిపెను సుఖ బ్రహ్మ భక్తి జ్ఞాన వైరాగ్యముతో తత్వము తెలిసిన ముక్తేను విను మా భాగవతం వీనుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం విష్ణువు నుండి బ్రహ్మకును బ్రహ్మా నుండి నారదుడు నారదుడు వ్యాసునకు వ్యాసుడు చెప్పెను సుకునకును విను మా భాగవతం వీనుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం సుఖ బ్రహ్మేమో పరిచేతు చెప్పగ వినెను సూతుండు మునులకును యాగమున చెప్పెను సూతుడు భాగవతం విను మా భాగవతం
వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం గురుసుగురు వేసినాశ్రము ఉత్తర గర్భము ఛేదించే పరమాత్మా గర్భమును రక్షించెను గణ చక్రముతో విను మా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం నారాయణుని రూపమును గర్భమునందే దర్శించి ఆ దివ్యాత్ముడు ఎవరానుచు వెతుకాసాగెను అందరిలో విను మా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం ఒకనొక దినమున పరిచేస్తూ వెడలెను వేడకు సేనలతో శ్రమ వలన తప్పికతో చేరెను త్రివిధుని ఆశ్రమము విను మా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం ఆమనీయుని చెంతకు చేరి అడిగెను తాము తీర్చమని మునివరుడు అంతర్ముఖుడై వినలేనాయన మాటలను విను మా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం కోపముతోటి పరిచేస్తూ సత్తిన పామును మెడలో వేసే అది చూసి ముని బాలకులు శృంగికి విషయము తెలిపేను విను మా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం తండ్రికి కలిగిన అన్యాయానికి కలతను చెంది తనయులు తక్షకుడు ఏడవ దినమున సంపాదలడని చెప్పించే విను మా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం శాపము తెలిసి పరిచేస్తూ జనమే జయుని రాజు కటేసి సుఖ బ్రహ్మాగడము నుండి భాగవతమును తెలుసుకొనే విను మా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా
ముక్తిని పొందే కట్వాంగులను మారాదు విను మా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం జయ విజయులు వైకుంఠమున సనకాదులను హత్తుకునే రాక్షసులై భూలోకమున పుట్టవారిని చకించే విను మా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం హిరణ్యాక్షాకశిపులు అధికశ్యపులు ధరించే దుర్మార్గులై హింసలు చేయక బ్రహ్మను చేరెను భూమాత విను మా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం భూమిని వెలికి తెచ్చుటకై వరాహుడయ్యను విష్ణువు విష్ణువుకు అర్జునికి ఘోరాయుద్ధము జరిగేను విను మా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం దేవతలంతా యుద్ధముగాంతుడు నారాయణుని ప్రార్థించే పరమాత్మా చక్రముతో హిరణ్యాక్షుని వధించే విను మా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం దేవమురాకు కపిలాదేవుడు జనించే భక్తియును జ్ఞానమును బోధించెను పరిపూర్ణముగా విను మా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం దేహము బతికే సమయములో యమదూతలతో పోరాడి కకవాటములు కూడుకపోయి శ్వాసను వదులు దీనముగా విను మా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం దేహముతో బంధము తీరి పాప పుణ్యముల భక్త్యముగా ఒంటరిగా నంబౌను ఏమీ తెలియని మార్గములో విను మా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం
వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం విను మా భాగవతం వీణుల విందురసం. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. వాసనలన్నీ క్షయమును చేసి ముక్తిన సంగే యజ్ఞం. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. గీతను బోధించి జగతికి గురువుగా వెలిగాడు. గీతను బోధించి జగతికి గురువుగా వెలిగాడు. జన్మలు లేనట్టి మార్గం చక్కగా తెలిపాడు. జన్మలు లేనట్టి మార్గం చక్కగా తెలిపాడు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. వాసనలన్నీ క్షయమును చేసి ముక్తిన సంగే యజ్ఞం. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. కార్తీకాంతమున ఉపనిషత్ సారమునందించే. కార్తీకాంతమున ఉపనిషత్ సారమునందించే. 10వ రోజున తెలిపే గురు రాజుకు సంజయుడు. 10వ రోజున తెలిపే గురు రాజుకు సంజయుడు. మానవ విజయానికి ఇల ధర్మాచరణమే మూలము. మానవ విజయానికి ఇల ధర్మాచరణమే మూలము. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. వాసనలన్నీ క్షయమును చేసి ముక్తిన సంగే యజ్ఞం. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. గీతను విన్నట్టి పార్థుడు శరణని అన్నాడు. గీతను విన్నట్టి పార్థుడు శరణని అన్నాడు. అంతయు విని కూడా అందుడు సర్వము కోల్పోయే. అంతయు విని కూడా అంధుడు సర్వము కోల్పోయే. మానవా నీవు శ్రద్ధతో దీని శ్రవణము చేసిన శ్రేయసే. మానవా నీవు శ్రద్ధతో దీని శ్రవణము చేసిన శ్రేయసే. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. వాసనలన్నీ క్షయమును చేసి ముక్తిన సంగే యజ్ఞం. శ్రీకృష్ణుని యజ్ఞం ఇది శ్రీకృష్ణుని భజనం. కృష్ణ హరే శ్రీకృష్ణ హరే గీత బలే భగవద్గీత బలే. 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 గీత బలే భగవద్గీత బలే. గీత బలే భగవద్గీత బలే.
శివుని జాడ చూడు, శివుని నీడనుండు, శివుడు మెచ్చుకునే దారి చూడు. శివుడు మెచ్చుకునే దారి చూడు. శివుని జాడ చూడు, శివుని నీడనుండు, శివుడు మెచ్చుకునే దారి చూడు. శివుడు మెచ్చుకునే దారి చూడు. ఎగుడు దిగుడు కన్నులవాడు, ఎందరికో నచ్చినవాడు, తాను జటాచూటమందు నెలవంక ధరించినవాడు, కన్నప్ప హృదయమునందు చిరస్థాయిగా నిలిచినవాడు. శివుని జాడ చూడు, శివుని నీడనుండు, శివుడు మెచ్చుకునే దారి చూడు. శివుడు మెచ్చుకునే దారి చూడు. గంగకు సిగనిచ్చినవాడు, గౌరికి సగమిచ్చినవాడు, త్రిశూలము పట్టినవాడు, ఢమరుకం మ్రోగించినవాడు, నాగేంద్రుని మెడలో దాల్చి హారముగా ధరించినవాడు. శివుని జాడ చూడు, శివుని నీడనుండు, శివుడు మెచ్చుకునే దారి చూడు. శివుని జాడ చూడు, శివుని నీడనుండు, శివుడు మెచ్చుకునే దారి చూడు. శివుడు మెచ్చుకునే దారి చూడు. సన్మానం. ఓం తత్సత్. ఈరోజు మృత్తికోపనిషత్ సహిత భాగవత హోమం ఎంత చక్కగా మన చేత అమ్మగారు చేయించారో దానికైతే మాటలు లేదండి. ఈ ప్రాంగణంలో ఇడుపులపాడు కాటన్ మిల్స్ మనం ఇది 4వసారి జరుపుకుంటున్నామండి. ఇది 4వసారి. వారు ఎంత దయార్థ హృదయము అనే దానికి ఇది ఒక్కటే మూల కారణం. వారు ఇంతటి గోడౌన్ని మనకి ఇచ్చి మనకి ఇది 4వసారి మనం ఈ హోమం చేసుకునేందుకు అనుమతించిన వారికి పరమాత్మ వారికి ఈ జన్మలోనే కావాల్సినంత ఆత్మజ్ఞానాన్నే కాదండి, పుణ్యాన్ని, ఆత్మజ్ఞానము పుణ్యము రెండూ వారికి కలిగేటట్టు పరమాత్మ అనుగ్రహించాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ఇడుపులపాడు కాటన్ మిల్స్ ఎండి గారు ఆమేపల్లి బ్రహ్మనాయుడు గారు వారు ఈ 4వ సంవత్సరం కూడా మనకి చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే 5వ సంవత్సరం కూడా చేసుకునేందుకు కూడా వారు అవకాశం కల్పిస్తారు అని భావిస్తూ ఇటువంటి ప్రాంగణాన్ని మనకు చక్కగా అందించి ఎంత చక్కగా వారు ఎన్ని ఏర్పాట్లు చేశారో వారి స్టాఫ్ దీనికి ఎంతమంది వారం రోజుల నుంచి ఎంత కృషి చేస్తున్నారో మాటలైతే లేదండి. అటువంటి వారికి
పేరు పేరున పేరు పేరున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ అటువంటి ఎండి గారికి, కామేపల్లి బ్రహ్మనాయుడు గారికి సకల ఐశ్వర్యములను ప్రసాదించాలని, ఆత్మజ్ఞానము కలగాలని పరమాత్మను ప్రార్థిస్తూ, గురుదేవుల ఆశీస్సులు వారికి చక్కగా అందాలని గురుదేవులని మరొక్కసారి ప్రార్థిస్తూ, ఇటువంటి సదవకాశం కల్పించిన శ్రీహరిరావు గారు, వారినైతే మాటల్లో చెప్పలేమండి. వారు చేస్తున్న సర్వీసుకైతే మాటలు లేదండి. అటువంటి శ్రీహరిరావు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ, కావున బ్రహ్మనాయుడు గారికి మరొక్కసారి కరతాళ ధ్వనులతో వారిని సంతోషపరచాలని, గురుదేవుల ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలతో ధన్యవాదాలు. మీరు యజ్ఞ హోమించే యజ్ఞ చేసిన ప్రసాదం బాక్స్ ఎవరైనా తీసుకోవాలంటే మేడం ఒకసారి గట్టిగా ఉండాలి. ఓకే. పూజలందుకో శివా పూజలందుకో, జ్ఞానపీఠ సభ్యులచే పూజలందుకో, పూజలందుకో శివా పూజలందుకో. వరములిచ్చి కరుణించే ఓ ఈశ్వరా, వరములిచ్చి కరుణించే ఓ ఈశ్వరా, కలకాలం కొలిచెదము నాట్యరూపుడా. పూజలందుకో శివా పూజలందుకో, జ్ఞానపీఠ సభ్యులచే పూజలందుకో, పూజలందుకో శివా పూజలందుకో. అధికమైన కన్నులిన్న నయనధారుడా, మా పూజలను స్వీకరించు శ్రీనేత్రుడా. అధికమైన కన్నులున్న నయనధారుడా, మా పూజలను స్వీకరించు శ్రీనేత్రుడా. పార్వతితో కదలిరా పరమేశ్వరా, పార్వతితో కదలిరా పరమేశ్వరా. మా తోడుగా ఉండిపో జగధీశ్వరా. పూజలందుకో శివా పూజలందుకో,
జ్ఞానపీఠ సభ్యులచే పూజలందుకో పూజలందుకో శివ పూజలందుకో శివతాండవం చేయు ఓ ఈశ్వరా శాంతముతో మా మొరలను వినుము శంకరా శివతాండవం చేయు ఓ ఈశ్వరా శాంతముతో మా మొరలను వినుము శంకరా జగములన్నీ నడిపించే జంగమేశ్వరా జగములన్నీ నడిపించే జంగమేశ్వరా మనసునే అర్పింతుము భక్తితోడా పూజలందుకో శివ పూజలందుకో జ్ఞానపీఠ సభ్యులచే పూజలందుకో వరములిచ్చి కరుణించే ఓ ఈశ్వరా వరములిచ్చి కరుణించే ఓ ఈశ్వరా కలకాలం కొలిచెదము నాట్యరూపుడా పూజలందుకో శివ పూజలందుకో జ్ఞానపీఠ సభ్యులచే పూజలందుకో పూజలందుకో శివ పూజలందుకో పూజలందుకో శివ పూజలందుకో ముక్తికోపనిషత్తు సహిత శ్రీమద్ భాగవత హోమం అన్నప్రసాదాలకు సహకరించిన వారు శైలజా రేకపల్లి, గురుప్రసాద్ సుప్రియ ఘంట, గీతా అన్నే, యామిని, రాజా భువన కొలిశెట్టి, విమలమ్మ, హరిసర్వోత్తమరావు, విజయ మాకినేని, సి విజయకుమారి, డి శ్రీనివాసులు గుప్తా, భక్తవత్సల్ రెడ్డి, రమాదేవి తూనుగుంట్ల, నరాల గంగిరెడ్డి, పొట్టా పార్వతి, గాయత్రి రాజా మాగంటి, చంద్ర పోలవరపు, జీవి సత్యనారాయణరావు, సురేష్, కె రఘునాథ్ రెడ్డి, విరూపాక్షి కళావతి. ఎంతో మంచి మనసుతో ముందుకు వచ్చి అన్నప్రసాదానికి సహకరించిన వీరందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు.